నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబంలో జన్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని, ఆయన చదువుకున్న ఊరిలో ఆయన విగ్రహం, ప్రకాశం పేరు మీద కళాశాల, హై స్కూల్ ఉండడం గర్వంగా ఉందని ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాషిణి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాషిణి వారి భర్త ఆదివారం అద్దంకి రాగా పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ తన తాత అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 2, 3 తరగతులు అద్దంకిలో చదువుకున్నారని, ఆయన మీద ఉన్న గౌరవంతో అద్దంకిలో ప్రముఖులందరూ కలిసి ప్రకాశం విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి జరుపుకుంటున్నారని, ప్రకాశం మునిమనవరాలుగా గర్వంగా ఉందన్నారు. ప్రకాశం పంతులను గుర్తు చేసుకునేందుకు అద్దెకి వచ్చి మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే హృదయం ఉప్పొంగుతుంది. ప్రకాశం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రకాశం. ఆంధ్రకేసరి ఒక్కడే, ఆంధ్ర సింహం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రండిరా ఇదే కాల్చుకోండిరా అని గుండె చూపిన మహోద్దండమూర్తి ప్రకాశం పంతులు. తెలుగుంగడ్డ జనించి భారత ధరిత్రిన్ వీరుడన్నట్టి ఉజ్వల ఖ్యాతిని గడియించి మించిన ప్రకాశం ఎవడో కాదురా పిలకన్ పెట్టని గాంధీ. గుండెని గులాబీ లేని నెహ్రూజీ, చేతులలో ఖడ్గము లేని బోసు, ఘన కీర్తులు తెచ్చే నా జాతికి, తెలుగు జాతికి శౌర్యాన్ని, త్యాగగుణాన్ని, వీరత్వాన్ని, దానాన్ని, రాజకీయ శక్తిని, ప్రతి విషయాన్ని నేర్పిన, ఆర్థికంగా అత్యధికంగా ఆయనంతట సంపాదించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు తెలుగుదేశంలో. అంత దేశం కోసం ఇచ్చేసి నయా పైసా చేతిలో లేకుండా చేసుకున్న త్యాగధనుడు ఆయన. అందుకే ఆయన్ని ప్రతి క్షణం తలపోస్తాం. అద్దంకి నడివీధిలో అద్దంకి నడిబొడ్డున నిలుపుకున్నాం ఈ విగ్రహాన్ని. ఈరోజు సుదినం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి మునిమనవరాలు సుభాషిణి గారు వచ్చారు ఇక్కడికి. అలాగే సుభాషిణి గారి భర్త ప్రముఖ వ్యక్తి, ఆయన కూడా విచ్చేశారు. ఆ కుటుంబం ఇద్దరూ ఇప్పుడు రావడం మనకి చాలా ఆనందం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి కుటుంబం ప్రకాశం పంతులు విగ్రహం దగ్గర వచ్చి నిలబడ్డం సుదినంగా భావిస్తూ, అద్దంకితోటి తాతగారికి ఎంత అనుబంధం ఉందో మాకు అంత అనుబంధం ఉన్నట్లే అనిపిస్తుంది. అద్దంకిని దాటిపోతున్న ఒక నిమిషం రావాలి, తాతగారిని చూడాలి. రత్తి గారు ఈ పెద్దలందరూ వారు చేసే సేవా కార్యక్రమాలు అవి మేము వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఒక్కసారి వచ్చి దర్శించుకోవాలనిపించింది, వచ్చాము. వారికి నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు నివాళులు అర్పించే ప్రతిరోజు మంచి రోజే, పండగ రోజే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. స్వాతంత్ర చరిత్రలో ధైర్యానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారు. టంగుటూరి ప్రకాశం గారు అద్దెంకిలో ఉండి చదువుకోవడం, అద్దెంకితో ఉన్నటువంటి సంబంధాన్ని మేమందరం నెమరు వేసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఆయన చరిత్ర విన్నా, ఆయన చేసినటువంటి పోరాటం కానివ్వండి, ఆయన విలువలతో కూడినటువంటి జీవితం కానీ చూస్తుంటే ఈ దేశానికే కాదు ప్రపంచంలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా భావించడం జరుగుతుంది. ఈరోజు టంగుటూరి ప్రకాశం గారిని తలుచుకుంటూ అద్దెంకిలో దత్తు గారు కానివ్వండి, ఇతర సంస్థల వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా విగ్రహాన్ని వేసి నిత్యం పలు సందర్భాల్లో ప్రతి క్షణం కూడా ఆయన తలుచుకుంటూ చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మాకు సంతోషదాయకంగా ఉంటుంది. వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులు ఈరోజు రావడం కూడా మాకు చాలా ఆనందదాయకం. నమస్కారం. అద్దంకి పట్టణంలోని గాంధీబాబు సెంటర్లో ఉన్న శ్రీ ధన్వంతరి దత్తుపాదుక క్షేత్రానికి ఈ నెల 28వ తేదీన దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామీజీ పర్యటన ఉందని స్వామీజీ వారి శిష్యులు దత్తపాద రేణువు తెలిపారు.
అద్దంకి దత్తుపాదుకా క్షేత్రంలో ఆదివారం ట్రస్ట్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. 28వ తేదీన సాయంత్రం ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రానికి సచ్చిదానంద స్వామీజీ చేరుకుంటున్నారని, 29వ తేదీన దేవాలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు స్వామీజీ చేతుల మీదుగా జరుగుతాయని చెప్పారు. నాడీ శుద్ధి కార్యక్రమం ఉంటుందని, యోగాశక్తి ద్వారా నాడులకు కూడా అందని శబ్ద తరంగాల ద్వారా రాబోయే రుగ్మతలను కనిపెట్టవచ్చన్నారు. నాడీ శుద్ధి కార్యక్రమంలో కొందరికే ఆహ్వానం ఉంటుందని, అద్దంకిలో జరిగే నాడీ శుద్ధి కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకోవాలని దత్తుపాద రేణువు పిలుపునిచ్చారు. స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్ర పర్యంతం ఈ పర్యటన సందర్భంగా అంటే స్వామీజీ వారు నిర్మించినటువంటి క్షేత్రాలన్నిటినీ కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటూ అక్కడ నాద చికిత్సా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా భక్తులందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఆ క్షేత్రంలో. అలాగే మన యొక్క అద్దంకిపట్నంలో ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రానికి కూడా ఈ నెల 29వ తారీఖున నిశ్చయిస్తున్నారు పాల్గొని. ఆ సందర్భంగా ఇది కేవలం స్వామీజీ నాద చికిత్సా కార్యక్రమాన్ని ఇక్కడ క్షేత్రంలోని గుడి సందర్భంలో కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించారు. దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు స్వామీజీ యొక్క శక్తిని, స్వామీజీ యొక్క ఒక దివ్యమైనటువంటి అవతార తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ హీలింగ్ని చేయించుకోవడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. దీనికి ప్రచారం లేదు, ఎవరిని బలవంతంగా దీంట్లో చెప్పి చేయించేటువంటి కార్యక్రమం కాబట్టి కేవలం స్వామీజీ ఈ క్షేత్రానికి తరతరాలుగా కూడా ఆ దివ్య శక్తిని ఇక్కడ ధారపోయటానికి, ఆ శక్తిపాతాన్ని చేయటానికి ఆ సందర్భంగా కొంతమంది భక్తులకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యవంతులు అవ్వాలనేటువంటి అభిలాషతోటి స్వామీజీ కొంతమందికి అవకాశం ఇచ్చారు. దానికి కమిటీ వాళ్ళు ఏర్పాటు జరుగుతుంది. ఎవరన్నా తెలిసినటువంటి వాళ్ళు అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు, మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి వాళ్ళు స్వామీజీ చేసేటువంటి ఈ నాడీ చక్రాలన్నింటినీ కూడా యాక్టివేషన్ చేసేటువంటి, అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి రాగాల్ని ఈ క్షేత్రంలో నిర్వర్తిస్తున్నారు కాబట్టి దాన్ని ధన్వంతరి రాగసాగర అనేటువంటి నామకరణంతో ఈ క్షేత్రంలో జరుగుతుంది. కొంతమందికి అవకాశం, మిగతా వాళ్ళు బయట ఉండి దాన్ని దర్శనం చేసుకోవచ్చు, ఆలకించవచ్చు అనేటువంటి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ క్షేత్రంలో ఈ రోజున స్వామి దత్త విజయానంద స్వామీజీ వారి 48వ పుట్టు పండుగ వేడుకలు కూడా జరుగుతున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతుంది. అందరూ విశ్వశాంతి కోసం చేసేటువంటి పర్యటన కార్యక్రమాలను అందరూ భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వారి అనుగ్రహ భాషని యూట్యూబ్లో వస్తుంటుంది కాబట్టి ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో కూడా మనం వారిని చూడవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అనుగ్రహ భాషని వినవచ్చు. ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఆగమనం అవుతుంది. స్వాగత సభా కార్యక్రమములు, స్వామీజీ వారి యొక్క అనుగ్రహ భాషణ, దర్శనము, నామ సంకీర్తన కార్యక్రమములు 28 తారీఖున, ఈ నెల 28వ తారీఖున ధన్వంతరి పాదుకా క్షేత్రంలో జరుగును. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో ఆదివారం ప్రతిభామూర్తుల సభ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా సినీ రంగ కళాకారుల చిత్రపటాలకి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సినీ విశ్లేషకులు రఘురామ శర్మ మాట్లాడుతూ అద్దంకిలో ప్రతి నెల ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ ఏర్పాటు చేసుకుని అలనాటి నటీనటుల గురించి గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని, కోటయ్య ప్రతిభామూర్తుల సభను వాయిదా పడకుండా నిర్వహిస్తున్నారని, కైకాల సత్యనారాయణ వందలాది సినిమాలు చేసి అందరి మన్ననలు పొందారని, నందమూరి తారక రామారావుకు ప్రతినాయకుడిగా కైకాల సత్యనారాయణ అని వీరిద్దరూ దాదాపు 130 సినిమాల్లో నటించడం జరిగిందన్నారు. కైకాల సత్యనారాయణకు సినీ రంగంలో తిరుగులేనిదని శర్మ గుర్తు చేశారు. మారి తర్వాత రమా ఫిల్మ్స్ ద్వారా నిర్మాతగా మారి
అనేక విజయాలు చవి చూసినటువంటి నవరస నట సార్వభౌమ శ్రీ సత్యనారాయణ గారు 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రాత్మక చిత్రాలు, 200 మంది దిగ్దర్శకుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం, 223 సినిమాలు 100 రోజులు, 10 సినిమాలు 1 సంవత్సరం పాటు ప్రదర్శించబడినటువంటి చిరస్మరణీయమైన నటనా పటిమతో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక సినిమాలలో అద్భుతమైన నటన ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు మూటగట్టుకున్నటువంటి స్ఫురద్రూపి కైకాల సత్యనారాయణ గారు. రౌద్రం, భయానకం, బీభత్సం, వీరం, హాస్యం, కరుణ, లాలిత్య పాత్రల రసపోషణలో దిట్టగా పేరు తెచ్చుకున్నటువంటి కైకాల సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారికి నిజమైనటువంటి ప్రతి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కైకాల సత్యనారాయణ. నందమూరి తారక రామారావు, సత్యనారాయణ ఇద్దరూ కలిసి 101 చిత్రాలలో మహోత్సవమును తిలకింప మానైకదనుడు ఈ రారాజు పోలైనటవురా పాండవే కీటకముల వినాశనమునకైనే కలయండైన మానక ప్రయత్నించుకొలది వినాశనమునకు మారవిక్షణమునకు అభివృద్ధి చెంది నా మానసం అవించి విరించి పీడించి బాధించి భస్మీకరించుతున్నది కదా. నేనెందో కాలరాచి కలచి నలచి మూల పారవెచ్చిన పాండవే అసక్త కీటకములే నాపై విజృంభించి నా పంచుటకు ఎట్లొత్తు అవురా నిజయస చంద్రిక పాండరిత దిగంతులై సురాంగనామక సుధాకర తిలకాయత నృత్య ప్రతాపలై కాండవ దహన సంపాద్యత దివ్య రథాయత తోణీర మహాస్త్ర సంతానుడై అఖండ తేజోమండలమున వెల్లరాడుతుండేది కదా పాండవే ఇప్పుడు. అది కాక ఆ చంద్రస్య ధరస్మిత చంద్రికా విలాపములు ఎంత వారికి తనుమును కలుగాక క్రొక్కారు మెరుంగు 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 తెరమని తెరమై కనులకు విభ్రాంతినివ్వ ఆ నుమ్ముని చేతి రాజిలకమోలే అలా రాడుతున్నది కదా. అదేను కాక సుభద్రుడు సైతం మా పాండవ మధ్య ముందు చౌర్యవృత్తిని అపహరించి ఈ సుయోధన మృగేంద్ర జటాపటలు సరలింప సాధించే కానీ మయసభా భవనమును వెలగిందుటకు ఏదించి తద్భవనాదిశులకు గర్వాంధులు పాంచాలి పాండవేయ ప్రబల మర్కటముల కాలరాచి నేల నదిమి మైపోత సేయడం అదే కార్యక్రమము. అదే మామక కాంక్షా సిద్ధిద్వారము, అదే మామక కాంక్షా సిద్ధిద్వారము, అదే మామక కాంక్షా సిద్ధిద్వారము. థ్యాంక్ యూ. సింగరకొండలో ఉన్న విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఆదివారం బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు కడలి జగదీష్ కుమార్ హాజరయ్యి పట్టణ నూతన అధ్యక్షుడిగా పామర్తి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా అయ్యప్ప, ఉపాధ్యక్షులుగా హరిబాబు, కోశాధికారిగా హరికృష్ణని ఎన్నుకోగా జిల్లా అధ్యక్షులు వీరికి నియామక పత్రాలు అందజేసి అభినందించారు. విశ్వబ్రాహ్మణ సంఘ అద్దంకి పట్టణ నూతన కమిటీ సంఘీయుల సంక్షేమం కోసం పనిచేయాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కమిటీ దృష్టికి తీసుకొని రావాలని జిల్లా అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ఈరోజు బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం బాపట్ల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి పట్టణ సంఘానికి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా ముందుగా ప్రస్తుత మునుపు అధ్యక్షుడైనటువంటి పొన్నపల్లి బ్రహ్మానందం గారిని తొలగించి నూతన అధ్యక్షుడిగా ఈరోజు పామర్తి శ్రీనివాసరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా కాజన అప్పయ్య గారిని, కోశాధికారిగా సిద్ధు హరికృష్ణ గారిని, ఈరోజు గౌరవ అధ్యక్షులుగా గుండిమెడ సుబ్బారావు గారిని, ఉపాధ్యక్షులుగా అద్దంకి హరిబాబు గారిని, మిగతా కార్యవర్గాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కపటేశ్వర స్వామి గుడిలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా అందరి సమక్షంలో నగర పట్టణం ఆధ్వర్యంలో అందరి ఆమోదంతో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది. ఇక నుంచి ఈరోజు అద్దంకి పట్టణం ఆధ్వర్యంలో పామర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణం విశ్వబ్రాహ్మణులకి నిరంతరం సేవలు అందిస్తూ అందరిలో తనలో నాలుగుగా ఉండి
అందరి సమస్యలను తీరుస్తా అద్దంకి పట్టణ విశ్వబ్రహ్మణ సంఘాన్ని డెవలప్ చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగదీష్ గారు నాయకత్వం, జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో నన్ను అద్దంకి పట్టణ ప్రెసిడెంట్గా నియమించినందుకు మీ అందరి ఆమోదంతో నియమించారు. దానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారములు. రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి ఆధ్వర్యంలో జగదీష్ గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో నేను అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికీ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారి ఆదేశాల మేరకు జిల్లా సంఘం తరఫున మేము ఈరోజు కపటేశ్వర స్వామి గుడిలో అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా టౌన్లో సభ్యులందరి అనుమతి మేరకు, టౌన్లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరి కోరిక మేరకు, వాళ్ళందరి అభిష్టానం మేరకు ఈరోజు ఏకగ్రీవంగా పామర్తి శ్రీనివాసరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రధాన కార్యదర్శిగా కాజన్ అప్పయ్య గారు, కోశాధికారిగా సిద్ధు హరికృష్ణ గారు, ఉపాధ్యక్షులుగా హరిబాబు గారు, హరిబాబు గారు, గౌరవాధ్యక్షులుగా గుండివేడ వెంకట సుబ్బారావు గారిని, వారి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి విషయంలో మరియు రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి గారు మరియు ప్రధాన కార్యదర్శి గోపాల శ్రీని గారు, కోశాధికారి ఫిరంగపురం చంద్రశేఖర్ గారు, వారి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం వారి ఆదేశాల మేరకు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి మన పామర్తి శ్రీనివాసరావు గారు అద్దంకి పట్టణానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తారని, వారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఘనంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. నేటి తరం యువత ద్విచక్ర వాహనాలు నడిపే సమయాల్లో తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని అద్దంకి పట్టణానికి చెందిన మందా శ్రీనివాసరావు అన్నారు. మందా శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదాల నివారణపై అద్దంకిలో వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. బైక్ రేసింగ్ వల్ల ఎందరో చదువుకున్న యువత బలి అయ్యారని, కొందరు క్షత్రగాత్రులుగా మిగిలిపోయి వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నింపారని, యువతను జ్ఞానబోధన చేసేందుకు అద్దంకి నగర రోడ్లపై అట్టముక్కలు తగిలించుకొని ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. చదువుకున్న యువత పల్లెబాట నుంచి మరి పట్టణాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువుకున్న యువత హెల్మెట్లు లేకుండా ఒక చెడు వ్యసనాలకు బానిసై అనేక మంది చనిపోతున్నారు. కనుక అద్దంకి నియోజక ప్రజలందరూ గ్రహించి చదువుకున్న యువత ముందుకు రావాలి. మీ లక్ష్యం గొప్పదైతే ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. నీ లక్ష్యం నిజంగా గొప్పదైతే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవు మీ తల్లిదండ్రులు కనిన కలలుగానే మిగిలిపోకుండా వారి ఆశయాలు గొప్పవి కనుక నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నీ తల్లిదండ్రులు నిన్ను చదివించిన ఆ యొక్క చదువుకి నువ్వు మేలు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, అద్దంకి నియోజకవర్గం స్వతంత్ర. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.